రంగారెడ్డి జిల్లా డీసీసీ మాజీ ప్రెసిడెంట్ కేఎం ప్రతాప్ టీఆర్ఎస్ లో పార్టీలో చేరారు. హైదరాబాద్లోని టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ప్రతాప్తో పాటు ఆయన అనుచరులను పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి కేటీఆర్. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు ధర్మపురి శ్రీనివాస్, ఇతర టీఆర్ఎస్ నేతలు ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. సమ్మిళిత అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ మహానగరంలో ఏ పంచాయతీ లేకుండా కింది నుంచి మీ దాకా మీకు యాదుకుండాలి. స్వచ్ఛ హైదరాబాద్ పేరుతో ఈరోజు భారతదేశం మొత్తం మోడీ గారు స్వచ్ఛ భారత్ అంటే దానికి కూడా ఒక రూపం ఇవ్వలేకపోయినారు. కానీ స్వచ్ఛ హైదరాబాద్ పేరుతో బ్రహ్మాండంగా ఒక 2000 ఆటోలనిచ్చి ఇంటింటికి తడి చెత్త పొడి చెత్తకు వేరువేరుగా మరి ఆ వేస్ట్ డిస్పోజల్ కూడా ఒక మెకానిజాన్ని తయారు చేసి ఈరోజు భారతదేశం మొత్తానికి కూడా స్వచ్ఛత అంటే ఎట్లా చేయాలో చూపెట్టి ముందుకు తీసుకుపోతున్న నాయకుడు కేసీఆర్ గారు. అందుకే కేసీఆర్ గారి సారథ్యంలో తప్పకుండా ముందుకు పోదాం. పెద్ద ఎత్తున భారీ మెజారిటీతో బల్దియా మీద గులాబీ జెండా ఎగరేద్దాం. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో హైదరాబాద్ ఒక విశ్వనగరంగా రాబోయే 5 ఏళ్లలో మార్చుకుందామని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు పార్టీలోకి విచ్చేసిన మిత్రులందరికీ కూడా నేను చేసిన విజ్ఞప్తి ఒకటే, ఇప్పుడు పెద్దలు డి శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా అందరికీ కూడా తప్పకుండా సముచితమైన గౌరవాన్ని ఇచ్చే సంస్కారం ఉన్న పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. కాబట్టి ఎవరికి కూడా వారి రాజకీయ భవిష్యత్తు మీద ఎలాంటి ఆందోళన కూడా అవసరం లేదు. గతంలో 14 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్న నాయకులు కానీ ఈ రోజు మరి మన పార్టీలోకి విచ్చేస్తున్న నాయకులు కానీ అందరినీ కలగలిపి తీసుకుపోయి ఎవరి సామర్థ్యానికి తగ్గ విధంగా వారికి బ్రహ్మాండమైన అవకాశాలు ఇచ్చే సంస్కారము ఆ నైపుణ్యం కేసీఆర్ గారికి ఉన్నది. తప్పకుండా అందరి రాజకీయ భవిష్యత్తు కూడా పార్టీ బాధ్యత తీసుకుంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళొకసారి కార్యక్రమానికి పెద్ద ఎత్తున విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం చెప్తూ జై తెలంగాణ. దుగ్గు రవి గారు ఆజం భాయ్ గారి నాయకత్వంలో వారు చేరుతా ఉన్నారు. మలక్పేట నియోజకవర్గం టీఆర్పీ నుంచి రాజు